ఇక 7వ అధ్యాయం వస్తే గనక ఆకాను పాపం 7:1 ఇందాక మనం చూసాం క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏమిచ్చాడు, ఏం చెప్పాడు? 6వ అధ్యాయంలో శపించిన దానిలో మీరు కొంచెమైనా తీసుకుంటే మీరు శాపగ్రస్తులు అన్నాడు. అది కనుక ఆ శపించిన దాన్ని మీరు ముట్టకూడదు. దానివలన మొత్తము ఇశ్రాయేలు పాళెమునకు కూడా శాపము తెప్పించిన వారు అవుతారని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వెండి బంగారాలు ఇవన్నీ కూడా మరి యెహోవాకు చెందినవి అని చెప్పాడు. అది మనం చదువుకున్నాం. అది 7:1 శపథమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎలాగనగా యూదా గోత్రంలో జెరవు ముని మనవడును జబ్ది మనవడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన కొంతదాన్ని తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపగించెను. 7వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి బ్రదర్. యెహోషువ మీరు వెళ్లి దేశమును వేగుచూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్లి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది. 4-5 వచనాలు కూడా నెక్స్ట్. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుష్యులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షేబారిము వారు వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. ఈ జనులు అంటే ఎవరంటే ఇశ్రాయేలు జనులకు వాళ్లకు నీరు గారిపోయింది. ఇప్పుడు యుద్ధము లేకుండా ఎరికోపై విజయాన్ని ఇశ్రాయేలు వారికి ఇచ్చాడు. కాబట్టి భవిష్యత్తులో ఇలాగే గెలుస్తామనేటటువంటి నిర్ధారణ వాళ్లకు కలిగింది. కానీ ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఇది అపాయం కూడా. ఎందుకంటే దేవుని కృపా వాగ్దానాలు ఇశ్రాయేలు జనాంగానికి హక్కుగా, యెహోవా యొక్క సన్నిధి వారు దేవుని పట్ల భయం లేకపోయినా ఉంటుందనే భావం ఏదైతే ఉందో అది అపాయం. కాబట్టి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శత్రువులపై విజయాలు ఇశ్రాయేలు యెహోవాతో చేసిన నిబంధనకు లోబడి ఉన్నంత వరకే, వారు ఆయన పట్ల నమ్మకముగా ఉన్నంత వరకు వారికి ఎప్పటికీ డోకా లేదు. కానీ వారు నిర్లక్ష్యంగా ఆయనకు అవిధేయులైతే ఓటమి తప్పదు. కానీ దేవుడు దీర్ఘశాంతుడు కనుక వారు సరిచేసుకోవడానికి సమయం ఇచ్చి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ విషయంలో ఆయన స్పష్టం ఏం చేశాడంటే ఆకాను పాప నివారణ అయ్యే వరకు వారు గెలవలేరు అని యెహోషువతో ఖచ్చితంగా చెప్పాడు. మన సంగతి అంతే. మన జీవితంలో కూడా విజయవంతంగా ఉండాలంటే ఆయన నిబంధన అంటే క్రీస్తు నిబంధనకు మనం లోబడి ఉండాలి. ఆయన ఆజ్ఞలను మనకు లోబడి నెరవేరుస్తేనే అప్పుడు మాత్రమే మనం విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాం. ఇక వాళ్ళ జనుల యొక్క గుండెలు నీరు కారైపోయినాయి. ఇక యెహోషువ సంగతి చూద్దాం. యెహోషువ వాళ్ళందరూ కూడా 6వ వచనం తర్వాత చూడండి 6-9 వచనాలు. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల
ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. చూడండి ఇప్పుడు ఏమైంది. ఇప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా దుఃఖపడుతూ ఏడుస్తూ ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉన్నారని రాయబడింది ఇక్కడ కదండి. ఎక్కడ ఉంది అది సాయంత్రం అనేది? వాళ్ళు ముఖములు మోపుకొని తలము సాయంకాలం వరకు 6వ వచనంలో ఉంది. పెద్దలను సాయంకాలము వరకు యెహోవా సన్నిధిలో అలాగే వెయిట్ చేస్తూ ఏడుస్తూ ఉన్నారు వాళ్ళంతా. వీళ్ళేమో ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఇశ్రాయేలు ప్రజల యొక్క గుండెలన్నీ కూడా వాళ్ళకంత భయం వచ్చేసింది. చూడండి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 12,000 మంది. వాళ్ళు యాక్చువల్గా జనాభానే 12,000 హాయి ప్రజలు. అయితే వాళ్ళు ఉన్నటువంటిది స్థలం ఏంటంటే ఎత్తైనటువంటి ఒక కొండ మీద ఉన్నటువంటి పట్టణం ఇది యాక్చువల్గా. సో వాళ్ళు కూడా బలవంతులైనటువంటి వాళ్ళే, కానీ వాళ్ళు 12,000 మందే. కాబట్టి వీళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చి ఆ ఎస్టిమేషన్ ద్వారా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి ట్రై చేశారు. దిస్ ఈస్ ది ఓన్లీ బ్యాటిల్ ఇన్ విచ్ జాషువా విత్ ఇజ్రాయెల్ ఫెయిల్డ్. ఫస్ట్ బ్యాటిల్. వీళ్ళ ఓటమికి కారణం ఎవరండి? బయట నుంచి కాదు, వీళ్ళకి లోపల నుంచే ప్రాబ్లం వీళ్ళకి. సో ఈ యొక్క యుద్ధాలని బట్టి చూస్తే గనక జాషువా చూసినటువంటి యుద్ధాల్లో 3 శత్రువులు కనబడతారు. యెరికో అనేది లోకానికి సూచన అయి ఉంది. హాయి అనేటటువంటి ఏఐ అని ఇంగ్లీష్లో ఇచ్చారు, దాన్ని తెలుగులో హాయి అన్నారు. అది మన సొంత శరీరాశకు సాదృశ్యం. గిబియోనైట్లు తర్వాత వస్తారు, నెక్స్ట్ వీక్ దేవుని చిత్తం అయితే చూస్తాం. అది గిబియోనైట్లు మరి సాతానుడికి సాదృశ్యం. వాళ్ళు ఎలా మోసం చేశారో చూస్తాం. అది we have received all spiritual blessings in heavenly places. కానీ ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా సంపూర్ణంగా అనుభవించకుండా ఈ 3-fold ఎనిమి, ఈ శత్రువు అంటే లోకము, మన శరీరము, సాతానుడు ఎప్పుడు మనల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచాడు, కానీ తాను త్రాగుబోతుగా మరణించాడు. అతను ప్రపంచాన్ని గెలిచాడు, కానీ తన స్వయాన్ని దురలవాటిని గెలవలేకపోయాడు. తాగి చచ్చిపోయాడు. అసలు సంఘాల్లో పతనానికి ఎక్కువ శాతం లోపల ఉన్న విభేదాలు పాపమే కానీ వెలుపల నుండి కాదండి. ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనం చూస్తాం. ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన 2:14. దయచేసి చూడండి మీరు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. వీళ్ళు ఎక్కడో బయట లేరు, నీ లోపలనే ఉన్నారు వీళ్ళు. 15వ వచనం. 15 కూడా. నికోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. నికోలాయితుల బోధ కూడా అనుసరించారు. నికోలాయితుల బోధ అంటే వాళ్ళు ఏమంటారంటే నికో ప్లస్ లైటీ అంటే సామాన్యమైనటువంటి ప్రజలు, తర్వాత ఉన్నతమైనటువంటి వారు అంటే దేవుని యొక్క సేవకులు, వాళ్ళు ప్రత్యేకమైనటువంటి గొప్పవారు, లేకపోతే వాళ్ళు పై స్టాండర్డ్లో ఉండేవాళ్ళు, సామాన్య ప్రజలు క్రింద ఉండేటటువంటి వాళ్ళని అభిప్రాయం. అటువంటి బోధ చేసేవాళ్ళు కూడా నీలోనే ఉన్నారు. సో సమస్య సంఘము బయట కాదు, లోపల ఉంది. 2వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి, వర్స్ 20 కూడా. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిమిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. అంటే సంఘంలోనే ఉన్నది. సంఘంలో ఉండి దేవుని యొక్క ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి సంఘం మోసపోకుండా ముఖ్యంగా రెస్పాన్సిబుల్ బ్రదర్స్, పెద్దలైనటువంటి వారు, పాస్టర్స్ అయిన వాళ్ళు, సేవకులైన వాళ్ళు, దే హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ హౌ దే కెన్ ప్రొటెక్ట్ ది అసెంబ్లీ అని చెప్పి.
కాబట్టి ఇప్పుడు లోపల ప్రాబ్లం కానీ బయట కాదు. బయట వాళ్ళు కనుక ఒత్తిడి చేస్తే కనుక సంఘం మళ్ళీ విజృంభిస్తుంది యాక్చువల్గా. కొంతమంది చనిపోయినా చనిపోతారు కానీ మరి సంఘ చరిత్రలు చూస్తే కనుక అలాంటిది బయట నుంచి వచ్చినప్పుడు మరి విశ్వాసంలో ఇంకా స్థిరంగా ఉండి ముందుకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కమ్యూనిస్ట్ చైనాలో వాళ్ళు జైళ్ళలో వేస్తే విశ్వాసంతో వచ్చేవారు అండర్ గ్రౌండ్లో ఎక్కువగా పెరుగుతూ వచ్చారు. క్రీస్తు సంఘాలలో హెచ్చరించిన విషయాలు సారాంశముగా మీలోనే ఉన్న సంగతులు మీ నాశనమునకు కారణమని ప్రభు సంఘములకు హెచ్చరిస్తూ వచ్చాడు. ఇప్పుడు హాయిపురము, ఈ యొక్క హాయి అనేటటువంటి స్థలం, పట్టణము, చిన్న పట్టణము శరీరంతో పోల్చవచ్చు. హాయి ఎరుకో నుండి 13 మైళ్ళ ఉత్తర దిక్కున కొండలపైన ఉంది. ఎరుకోనేమో మైదానంలో ఉంది. హాయి భూమిపై నుండి సుమారు 3200 ఫీట్లట. అది ఎక్కుటకు బహు కష్టతరమైనటువంటి పురం. రాళ్ళు రప్పలు దాటి ఎక్కాలి. జాషువా తనకు వచ్చినటువంటి ఎస్టిమేట్ను పొరపాటుగా వేశాడు. అది వరకు వారు పొందినటువంటి విజయం ఆధారం చేసుకొని వేగుల వారి రిపోర్ట్ తీసుకొని 3000 ఉంటే చాలని నిర్ణయించాడు. వారిని చితగ్గొట్టి 36 మందిని వాళ్ళు చంపేశారు. అక్కడ ఎవరు? హాయి వాళ్ళు. వారి ఎదుట నుండి పారిపోవుట దేవుని సైనికులకు గొప్ప అవమానం అండి. నిజంగా అవమానమే కదా. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా లాస్ట్ టైం లెక్క వేస్తే కనుక వీళ్ళు వాగ్దాన సెకండ్ తరం వాళ్ళు కూడా 6 లక్షల మంది లెక్కలోకి వచ్చారు. అప్పటికి ఎన్నో లక్షల సైనికులు ఉన్నారు వీళ్ళ దగ్గర. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎదురు దెబ్బతిని 36 మంది చచ్చిపోయారంటే మరి ఈ వార్త కనుక బయట వేరే వాళ్ళకి అందరికీ తెలిస్తే వీళ్ళు ఏమైపోతారు? వీళ్ళ సంగతి ఎంత భయంకరం. అయితే వీళ్ళు పడిపోవడానికి, ఇలాగ ఓడిపోవడానికి 3 కారణాలు కనబడుతున్నాయి. మళ్ళీ జాషువా మొట్టమొదట దేవుని యొద్ద విచారిస్తే ఈ విషయం వారిలో పాపం ఉన్నదన్న సంగతి ముందే తెలిసిపోయేది. ఆయన విచారించలేదు. యుద్ధానికి వెళ్ళి 36 మంది చనిపోయాక ఓటమి దెబ్బతో దీనులై సన్నిధిలో దుఃఖపడుతున్నారు. ఒక దినమంతా ప్రొద్దున నుంచి సాయంకాలం వరకు వాళ్ళు దుఃఖపడ్డారు. ఇందాక చూసాం మనం. గత అనుభవం ఉన్న ప్రతిసారి ప్రభు యొద్ద విచారించుట ప్రాక్టీస్ చేయాలి. మనం ఏమనుకుంటాం? మనకు కూడా చాలా అనుభవం ఉందండి, మనం చాలా చూసాం ఆల్రెడీ, వీ నో హౌ టు డూ ఇట్ అని చెప్పి అనుభవాన్ని బట్టి వెళ్ళిపోతాం. యెహోషువ కూడా అలాగే అనుకొని ఉంటాడు బహుశా. ఆర్ జరిగింది అక్కడ మనకు కలిగినటువంటి చూసిన చరిత్రను బట్టే మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎవరిని జడ్జి చేయడం కాదు కానీ బట్ సంగతిని మనం విచారించడం ఇంపార్టెంట్. ఇక్కడ ప్రభువును వాళ్ళు ముందే గనక అడిగిన ఉంటే కనుక చెప్పేవాడు, అరే మీరు యుద్ధానికి పోవద్దు, ముందు మీ దాంట్లో సెటిల్ చేసుకోమని చెప్పేవాడు ప్రభు. అలా చెప్పలేదు ఆయన. మనం కూడా అనుభవాన్ని బట్టి వెళ్ళిపోతాం. కానీ ప్రతిరోజు కూడా మనకు అనుభవం ఉన్నా సరే, మనకు జ్ఞానం ఉన్నా సరే, మనకు విషయాలు అర్థమైనా సరే, స్టిల్ ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇగో ఇది ఇలాగ అనుకుంటున్నాను, ఇలా చెయ్యాలా వద్దా, ఏం చేయాలని మనం అడగాలి. మన ఎదుట వచ్చినటువంటి సమస్యను ఎలాగ దాన్ని దాటాలనేది మనం ప్రభు దగ్గర ప్రతిసారి. ఎందుకంటే మీరు ఇశ్రాయేల్ యొక్క యుద్ధాలు చూస్తే ఏ యుద్ధాలు కూడా ఒకేలాగా లేవు. ప్రతిసారి క్రొత్త విధానంతో ప్రభు వారికి మరి శక్తినిచ్చి సహాయం చేస్తూ వచ్చాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఇలాగ మొరపెడుతూ వచ్చారు. కాబట్టి ప్రభు వద్దకు పరీక్షించి క్షమాపణ పొంది మన స్వస్థతకు కారణమవుతుంది అప్పుడు. కాబట్టి మనము అలాగే గనక తప్పిదంతో గనక వెళ్ళిపోతే గనక ప్రభు దగ్గర నుంచి మనకు రాదు. రెండవ విషయం, వారి స్వంత శక్తిపై ఆధారపడ్డారు. వాళ్ళు అనుకున్నారు ఇక మనము 3000 మందిలో మనము చాలు, వాళ్ళని కొట్టేయచ్చు, మనం ఏం పెద్ద పనే కాదు, ఏంటిది పెద్ద ఎరుకో పట్టణాన్ని మనం కొట్టేసాం, వాళ్ళకి కాల్ చేసాం అని అనుకున్నారు వాళ్ళు. హాయి సైనికులు చాలా బలవంతులట హిస్టరీ ప్రకారంగా. వాళ్ళు చాలా చాకచక్యం కలిగిన వాళ్ళు. మన స్వంత శరీరం కూడా అంతేనండి. మనకు తెలియకుండానే మన శరీరం చేత మనం మోసపోతాం. ఇశ్రాయేలు వారికి ఎరికోపై వచ్చినటువంటి విజయానికి కారణం ప్రభు యొక్క శక్తి. యాక్చువల్గా తమ స్వంత శక్తితో హాయిని కూడా ఎప్పటికీ గెలవలేరు వాళ్ళు. ఇంతమంది ఉన్నా కానీ దేవుడు సహాయం లేకపోతే వాళ్ళు గెలవలేరు. ఎరికో వలె ప్రతిసారి దేవుని సహాయంతో గెలవాలి. కాబట్టి పౌలు ఏమన్నాడంటే ఫిలిప్పీ 4:13లో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచువాని అందే, అంటే క్రీస్తు ప్రభు యొక్క సహాయంతోనే నేను సమస్తాన్ని చేయగలను. హాయి విషయంలో
మన బలహీనత కనబడుతుంది. ప్రభు ఏమన్నాడంటే అదే ఇందాక యోహాను 15:5 చెప్పినట్టుగా, వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. నాకు వేరుగా మీరు అంటే నేను లేకుండా, నా సహాయం లేకుండా మీరేమీ చేయలేరు. ఆత్మీయంగా ఎలాంటి విజయాన్ని మనం సాధించలేము. మూడవ కారణం ఏంటంటే స్వంత క్యాంపులోనే ఫిరాయింపు, ఏ డిఫెక్షన్ ఇన్ దేర్ ఓన్ క్యాంప్. ఇది చాలా ముఖ్యమైనది. మరి జాషువా అండ్ పెద్దలు మరి దేవుని దగ్గర దుఃఖపడి ఏడుస్తూ ఉంటే ఏమన్నాడు? అది ఏ సంఘమైన అపజయానికి కారణం వారిలో ఉన్నటువంటి వ్యక్తుల పాపమే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆకాను చేసినటువంటి వ్యక్తిగతంగా ఒక్కడు చేశాడు, కానీ అక్కడ ఉండేటటువంటి సమాజానికి అంతా కూడా ఇది ప్రభావం జరిగింది. చేసింది ఒకడు కానీ 36 మంది చచ్చిపోయారు, అక్కడ ఓటమి పాలైపోయారు. అందరు కూడా ఏడుస్తున్నారు, అందరూ భయపడుతున్నారు ఇప్పుడు ఇక్కడ చూస్తే గనక ఒక వ్యక్తి ద్వారా. కనుక కుటుంబంలో ఒక వ్యక్తి గనక తప్పు చేస్తే ఆ కుటుంబం అంతటి మీద కూడా ప్రభావం ఉంటుంది. సంఘంలో కూడా అంతే. అలా గనక ఎవరైనా చేశారనుకో, అటువంటి వ్యక్తి మరి సంఘానికి కూడా అపవిత్రత అంటే అర్థం ఏంటంటే చెడ్డ పేరు తీసుకొస్తాడు. దాని వలన ధైర్యం తెచ్చుకొని ఇంకొకరు కూడా పాపం చేసే అవకాశం ఉంది. ఉదాహరణకి వ్యభిచారము, తాగుబోతుగా ఉన్నాడు అనుకోండి. అలాంటివన్నీ మరి 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. అలాగుండి సంఘంలో అందరితో పాటు బలలో పాలు పొందడం ద్వారా ఆ యొక్క తాగుబోతు గాని, లేకుంటే వ్యభిచారం యొక్క అలవాటు గాని, ఆ యొక్క జీవితం నుంచి విడనాడకుండా నిర్లక్ష్యంగా పాలు పొందితే గనక, దీనిని గమనించకుండా అలాగే కొనసాగితే సంఘం అంతటా బలహీనత కలిగే అవకాశం ఉంది. కాబట్టి పెద్దలైన వాళ్ళు గమనిస్తూ ఉండాలి. జాగ్రత్తగా అట్టి వాటి గూర్చి ప్రార్థిస్తూ వారు సరిచేసుకునే వరకు బలలో పాలు పొందకుండా వారిని హెచ్చరించాలి. ప్రైవేట్‌గా వారితో మాట్లాడాలి. సరి చేసుకొనుటకు ప్రోత్సహించాలి. లేని యెడల 1 కొరింథీ 5వ అధ్యాయం 11-13లో చెప్పబడినట్లుగా అట్టి వారితో సాంగత్యం మానేయాలి. కనుక ఇలాంటి జాగ్రత్త సంఘంలో మనము పాటించాల్సినటువంటి అవసరం ఉన్నదండి. కనుక ఇక్కడ నెక్స్ట్ చాప్టర్ 7 వర్స్ 10-12 చూడండి, చదవండి. యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఎంత స్పష్టంగా ఉంది. శాపగ్రస్తులైన వారిని మీ మధ్యలో నుంచి నిర్మూలము చేయకపోతే నేను మీ మధ్య ఉండను. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో కూడా అంతేనండి. వ్యక్తిగత జీవితంలో కూడా అవిధేయతను, శరీరానుసారమైనటువంటి పాపము మనము చేస్తే గనక ఒప్పుకొని క్రీస్తు రక్తంలో శుద్ధి చేసుకొని క్షమాపణ పొంది దాన్ని విడిచిపెట్టకపోతే మన జీవితంలో కూడా మరి ప్రభు యొక్క సహాయం ఉండదు. ఆయన మాట్లాడాడు, ఆత్మీయ విజయము మనకు కలగదు. ఆత్మ జీవితంలో విజయం అనేది కలగదు. లోకరీతిగా బాగానే వృద్ధి పొందుతూ ఉండొచ్చు. అంటే లోకంలో చూస్తే చాలా మంచిగా ఉన్నాడండి, హ్యాపీగా ఉన్నాడు అని అనొచ్చు. కానీ ఆత్మలో రక్షణానందం, నిజమైన దేవుని సమాధానం పోగొట్టుకుంటాం. అందుకే దావీదు కీర్తన 51లో ఒప్పుకున్నట్లుగా మనం ఒప్పుకోవాలి, ఆ పాపమును విడిచిపెట్టాలి. దావీదు 51లో కొన్ని మాటలు నేను చదువుతాను. ఆయన అన్నాడు, నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. మొట్టమొదటగా నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు అంటే దేవుడు మనం యథార్థమైన విధిగా ఆయన ఎదుట సత్యంగా ఉండాలని కోరుతున్నాడు. అది తర్వాత ఏమంటాడు, నా పాపములకు విముఖుడము కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము, దేవానయందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభు యొక్క సన్నిధిలో నుంచి మనం గనక పాపంలో కొనసాగుతూనే ఉంటే కనుక, ఇట్స్ ఎ బిగ్ ఎగ్జాంపుల్.
ప్రభు స్పష్టంగా అన్నాడు, మీరు గనక వాళ్ళని నిర్మూలన చేయకపోతే నేను మీ మధ్య ఉండను, మీ శత్రువుల దగ్గర మీరు నిలబడరు. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ త్రూ అవుట్ హిస్టరీ. యాక్చువల్గా దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈవెన్ ఇన్ అవర్ లైఫ్, చర్చ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. కనుక సమాజంలో కూడా యాక్చువల్గా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరల పుట్టించుము. అంటే రక్షణానందం పోయింది. మనం పాపం చేస్తే జరిగేది ఏంటంటే మనలో ఉండేటటువంటి దేవుని యొక్క ఆనందాన్ని పోగొట్టుకుంటాం. సమ్మతి గల మనస్సు నన్ను కలగజేసి నన్ను దృఢపరచుము అంటే మనసులో నెమ్మది లేదు యాక్చువల్గా. సో వెరీ 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 ఇంపార్టెంట్ అంశం అది. కనుక ఇది వ్యక్తిగతంగా కానీ, సంఘముగా కానీ, ఫ్యామిలీగా కానీ ఇది చాలా ప్రాముఖ్యము. బెటర్ ఆల్వేస్. ఇక్కడ ఆకాను విషయానికి వస్తే కనుక అతను పట్టుబడే వరకు ఒప్పుకోలేదండి. చూడండి ఇక ఎంత కఠినమో చూడండి. ఇక నెక్స్ట్ అతను చూస్తాం మనకి 13-18 చూడండి. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలా చెప్పుము. బ్రదర్ ఇది ఏంటంటే ఇది చదవాల్సిన అవసరం లేదు. ఇదేమంటాడంటే ఆయన ప్రభు అన్నాడు, నేను పట్టిస్తాను అంటే ఒక్కరొక్కరుగా మొదట ఆ యొక్క గోత్రాన్ని మరి గుర్తించారు. యూదా గోత్రం వాళ్ళు వచ్చారు. దాని తర్వాత అందులో వంశాలు మళ్ళీ ప్రతి గోత్రంలో వంశాలు ఉన్నాయి. జరీహుల వంశం పట్టబడింది. జబ్ది కుమారుడు అంటే వాళ్ళ తాత ఫ్యామిలీ వచ్చింది జబ్ది. దాని తర్వాత ఆయన కొడుకు కర్మీ వచ్చాడు. కర్మీ తర్వాత ఆకాను పట్టబడ్డాడు. విచిత్రం ఏంటంటే ఇంత తతంగము జరిగే వరకు చివర వరకు కూడా దేవుని చేత పట్టబడేను ఆకాను కానీ అప్పటి వరకు ఒప్పుకోలేదండి. ఇది ఎంత కఠినమైన మనస్సు చూడండి. ఎలాగైనా దొరికిపోతాడని తెలుసు, అయినా చాలా కఠినపరుచుకున్నాడు. కానీ యెహోషువ మాత్రం ఎంత ఆప్యాయంగా మాట్లాడాడో చూడండి. ఇక్కడ 7:19-21 7:19-21. అప్పుడు యెహోవా ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. 22 అట్లాగే 22లో ఏమున్నదంటే అప్పుడు పంపించి దూతలను పంపగా వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద ఉండెను. సో అక్కడ వాళ్ళకి దొరికింది. అంటే ఫిజికల్ గా వాళ్ళకి చెక్ చేస్తే కనుక డేరాలో దాచబడింది. ఆ వెండి దాని కింద ఉండెను. తర్వాత ఆల్ మెటల్స్, ఇందాక వెండి, బంగారం, మరి ఇనుము, ఇత్తడంతా కూడా ప్రభువుకు చెందిందని మనం చూసాం. ఇదన్న ప్రభువుకు చెందినటువంటి వస్తువులనే దొంగిలించాడు. షీనారు వస్త్రము ఈ లోకాకర్షణ శపితమైన దాన్ని దాచిపెట్టాడు. మనం కూడా దేవుని యొద్ద దొంగిలించే అవకాశం ఉంది. ఇక్కడ ఈయన మాత్రమే కాదు, ఆకాను కాదు. మలాకీ గ్రంథం రాసినప్పుడు మలాకీ గ్రంథంలో అప్పుడున్నటువంటి ఆ ప్రజలతో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో మలాకీ 3వ అధ్యాయం 8-11 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునై ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరంలో నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవులను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాడు. మీ పంట తినివేయి పురుగులను నేను గద్దించదను. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలంలో రాల్పక్కన ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాడు. ఇప్పుడు ఏమంటారంటే మనము 10వ భాగం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి, మనము
కాబట్టి మనం దీని గురించినటువంటి ప్రస్తావన మనకు ఉండదు అని అనుకుంటారు. కానీ చాలా వచనాలు ఉన్నాయి వాటిలో దీని విషయం కనుక చూస్తే కనుక. సో మనకు కలిగిన దాంట్లో నుంచి దశమ భాగం కాకపోయినా యూ గివ్ 20%, యూ గివ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పర్సెంట్, వాట్ ఎవర్ ఈజ్, అంటే మీకు ఎంత చేతనవుతుందో అంత ఇవ్వాలి అని రాసి ఉంది ఇక్కడ యాక్చువల్గా. ఎందుకనంటే మరి దేవుని సేవ ఆ రోజుల్లో లేవీయులు ఎలాగైతే సేవ చేస్తున్నారో, వాళ్ళకు భూమి లేదో, అలాగే కూడా ఇప్పుడు కూడా దేవుని సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ సేవకులకి అవసరం. అంతేకాదు ఎంతోమంది పేద ప్రజలు కూడా ఉన్నారు, వారికి కూడా మనము సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దశమ భాగం విషయంలో మీరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. దానికి వచనాలు ఉన్నాయి. మరి దాని మీద కనుక నేను మాట్లాడాలని అనుకుంటే కనుక మరి ఇట్ విల్ టేక్ అనదర్ హాఫ్ అన్ అవర్. సో ఐ విల్ నాట్ స్పీక్, బట్ సింప్లీ అండర్స్టాండ్ వెదర్ 10%, 20%, వాట్ ఎవర్ పర్సంటేజ్ నీ హృదయంలో ఇష్టపూర్వకంగా దేవునికి మాత్రం సమర్పించుకోవాలి. దేవుని నీ యొక్క సంపాదనలో పేద ప్రజలకు ఇవ్వాలి. లాస్ట్ టైం మనం చూసాం ద్వితీయోపదేశకాండం చూసేటప్పుడు, వీళ్ళు ప్రతి సంవత్సరము 10% అనేది వీళ్ళకి ఇవ్వాలి, లేవీలకు ఇవ్వాలి. కానీ 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ఇంకా అడిషనల్గా మళ్ళీ 10% పేదవారికి, మరి ఆ దేశంలో ఉన్నటువంటి యాత్రికులకు, అంటే ప్రయాణికులకు, కొత్త వారికి, వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని రాయబడింది. యాక్చువల్గా ఇస్తారు అని రాయబడింది, ఇవ్వమని రాయబడింది అది యాక్చువల్గా. సో మన సంగతి ఏంటి, మనం ఏం చేస్తున్నాం దాని సంగతి? కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలనంటే, మనం కూడా దేవుని యొక్క మరి సంగతులలో మనము దొంగిలించే అవకాశం ఉంది. బంగారము వెండి దేవునికి దొంగిలించాడు, ఈనారు వస్తేమో లోక సంబంధమైన సంగతులు ఆశించి దాచిపెట్టాడు. కాబట్టి లోక సంబంధమైనటువంటి ఆశించి చేసిన పాపమును కూడా తొలగించుకోవాలి. అంటే లోకంలో ఉన్నటువంటి సంగతుల విషయంలో మనం ఆశిస్తే గనక అవి కూడా మనం క్షమాపణ వదులుకోవాలి. మొదట క్షమాపణ పొందుకొని తిరిగి ప్రభువును సమర్పించుకోవాలి. ఇక్కడ ఆకాను చేసిన దొంగతనం వలన కుమారులు కుమార్తెలు కూడా శిక్షింపబడ్డారు. కారణం ఏంటంటే వారు దొంగతనం విషయంలో మౌనంగా ఉండటమే. వారు దానికి అభ్యంతరం చెప్పకపోవటం వలన వారు కూడా ఆ పాపంలో పాలు పొందినట్లుగా ఉంది. ఒక వ్యక్తికి కుటుంబ సభ్యులు పవిత్ర జీవితం జీవించటానికి సహకారులుగా, వాస్తవంగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ఇతరుల పట్ల ఈ సహాయం చెయ్యాలి. పొరపాటున పాపంలో ఉన్నాడని తెలిస్తే అందరూ సహకరించి ఆ వ్యక్తి పాప విముక్తి పొందటానికి సహాయం చేయాలి. సంఘంలో కూడా ఈ విషయం తెలిస్తే ఆ వ్యక్తిని మనం ఒక పాపిని, దోషిగా, లేకపోతే అతన్ని ద్వేషించడం అనేది చేయకూడదు. కానీ ఆ వ్యక్తిని, పాపమును, ఆ చేసినటువంటి పాపమును ద్వేషించాలి. పాపం నుంచి విడుదల పొందటానికి మనం ప్రైవేట్గా ప్రేమతో అతన్ని సంధిస్తున్నావాలి, అవసరమైతే గద్దించాలి కూడా. కాబట్టి మొట్టమొదటగా ప్రేమ కలిగి ఉండాలి, అది ప్రైమరీ. ప్రేమ లేకుండా చేస్తే ఇదంతా వేస్టే. మళ్ళీ వి విల్ బి హార్మింగ్ మోర్ యాక్చువల్గా. ఎందుకంటే యేసు ప్రభు ప్రేమ కలిగి ఉన్నాడు, కానీ అదే సమయంలో పాపాన్ని ఆయన సహించడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, మరి అదే సమయంలో నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు గనుక మనం ప్రేమ ద్వారా అట్టి వ్యక్తిని సరిచేయటం అనేది అవసరం. అయితే ఇక్కడ ఆకాను పాపం వల్ల 36 మంది చనిపోయి సర్వ సమాజానికి దుఃఖము, అపకీర్తి తీసుకొచ్చాడు కాబట్టి అతడికి అతను కలిగినదంతా నాశనము చేయబడినది. కనుక ఆ విషయం మరి 24 నుంచి 26 చదివాం బ్రదర్. మనం తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారుడైన కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి.
అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆ కోరు లోయ అని పేరు. అతను చంపిన తరువాత అది కాల్ చేశారు. చూడండి, మనం సాధారణంగా మంచి గౌరవప్రదమైనటువంటి సమాధి ఏంటంటే, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి శరీరాన్ని గౌరవప్రదంగా ఒక పెట్టెలో పెట్టి మరి సమాధి చేస్తారు భూమిలో. ఎందుకంటే యేసు ప్రభు కూడా సమాధి చేయబడ్డాడు కాబట్టి. కానీ దాని బదులు కాల్చారు. చూడండి, కాల్చడానికి కారణం ఏంటంటే, ఇలాగ పాపం చేసిన వారు దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకి సాదృశ్యంగా ఇది మనం చూస్తున్నాం. అందుకొరకే హిందువులు కాల్చినట్టుగా మనం కూడా కాల్చాలి అనేటటువంటి అదొక సిద్ధాంతం ఉంది. కానీ నాకు వాక్యంలో ఎక్కడ కూడా ఇలాంటి సందర్భాలు, అంటే ఎవరైతే పాపం చేశారో వాళ్ళను కాల్చడం అనేది చూశాను, కానీ మరి దేవుని యొక్క భక్తులు ఎవరు కూడా కాల్చబడినట్టుగా చూడలేదు. ఇక దాని తర్వాత రెండవసారి ఇప్పుడు ఆ యొక్క కోపము, దేవుని యొక్క కోపం విడిచిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, రెండవసారి యుద్ధానికి మరి యెహోవా అనే ధైర్యం చెప్పాడు. చూడండి 8వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసేదవు. అయితే దాని సొమ్మును, పశువులను మీరు కొల్లగా దోచుకునవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్రనుంచుము. మాటుగాండ్ర అంటే అక్కడ వాళ్ళని పక్కన దాచిపెట్టమని, చీకట్లో వాళ్ళు దాచిపెట్టి వాళ్ళు తెలియకుండా వెనకాల మాటుగాండ్లను పెట్టమని మరి చెప్పాడు. మరి వాళ్ళకి మళ్ళీ ధైర్యం కలిగించాడు. ఒకసారి పాప నివారణ అయిన తర్వాత అప్పుడు యెహోవా మళ్ళీ మాట్లాడుతున్నాడు. చూడండి, మన జీవితంలో కూడా మనం పాప నివారణ పొందిన తర్వాత దేవుడు మళ్ళీ మనతో మాట్లాడతాడు. అప్పటి వరకు దేవుని యొక్క స్వరం మనం వినలేమండి. దేవుడు చాలా పవిత్రమైన వాడు. అతని ఆ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. 8వ అధ్యాయం 3-9 వరకు ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఇప్పుడు యుద్ధం చేయడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ యెహోషువ ఇచ్చాడో చూస్తాం ఇక్కడ. యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవలెనని ఉండగా, యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకుని చూచుచూ పొంచి ఉండవలెను. పట్టణమునకు బహు దూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. నేనును నాతో కూడా ఉన్న జనులందరూ పట్టణమునకును సమీపించదము. వారు మునుపటి వలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోదుము. మునుపటి వలె మీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారు అనుకొని మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు. మీరు వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచి ఉండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానిని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారి పొంచి ఉండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. అంటే కొంతమందిని రిజర్వ్ని వాళ్ళని మాటుగాండ్రను ఒక 5,000 పీపుల్ని అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తాం. 10-13 బ్రదర్. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలీయుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికి హాయికి మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికి మధ్య పొంచి ఉండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కున ఉన్న సమస్త సైన్యమును
పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున ఉన్న వారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. కాబట్టి యెహోషువ ఆ, లోయలోనికి దిగిపోయినట్టుగా చూస్తాం. ఇక్కడ హాయి రాజు, ఇక రాజు వారి సైన్యము ఎలాగో తరిమేరో చూడండి. 14 నుంచి 17 వచనం. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడ లేచి మైదానము ఎదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపున నుండి ఉండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకు హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును హాయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరమబోయి ఉండిరి. అంటే వాళ్ళు గవిని అంటే తలుపులు కూడా వేయలేదు, వాళ్ళ గేట్ తలుపులు వేయకుండా ఓపెన్ గా పెట్టి వాళ్ళు వీళ్ళని తరమడానికి వెళ్ళారు. ఓకే, నౌ చాప్టర్ 8 verse 18 to 29. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్న వారు మాటులో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. హాయి వారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశం కెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి. కనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు లేకపోయెను. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకొని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేసిరి. వారిలో ఒకడును మిగులలేదు, ఒకడు తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువ యుద్ధకు తీసుకొని వచ్చిరి. వీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలించగా కత్తివాత కూలగా మిగిలిన వాడొకడు లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దాన్ని కత్తివాతను నిర్మూలం చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరిని నిర్మూలం చేయ వరకు ఈ ఈటెను పట్టుకొని చాచి తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులందరూ పట్టణంలోని పశువుల సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవాలని దాన్ని కాల్చివేసెను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడదీసెను. ప్రొద్దుగుంకుచున్నప్పుడు సెలవీగా జనులు దాని శవమును మ్రాను మీద నుంచి దించి ఆ పురం మీదట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్లను కుప్పను వేసిరి. అది నేటి వరకు ఉన్నది. ఇది డయాగ్రామ్ అండి. సేమ్ థింగ్. ఈ యుద్ధం యొక్క వ్యూహం అంతా కూడా ఇక్కడ నేను డయాగ్రామ్ లో వేశాను. ఈ రెడ్ ఆరో అనేది ఇశ్రాయేల్ యొక్క సైన్యము వెళ్ళినటువంటి డైరెక్షన్. ఇదంతా కూడా ఈ యొక్క పర్పుల్ లో ఉన్నటువంటిది హాయి సైన్యం. సో మొట్టమొదటిగా ఇక యోర్దాను నది ఇది. ఇక్కడ నుంచి ఇశ్రాయేలీయులు దాటి గిల్గాలులో మరి వాళ్ళు 12 రాళ్ళు నిలబెట్టారు ఇక్కడ. ఈ గిల్గాలు నుంచి వాళ్ళు ఎరుకో పట్టణాన్ని పట్టుకున్నారు. తర్వాత కాల్చివేశారు. వాళ్ళు కాల్చివేసిన తర్వాత హాయి పట్టణానికి వచ్చేటటువంటి ప్లాన్ ఏంటంటే అప్పుడు
రెండవసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు. మొదటిసారేమో దెబ్బతిన్నారు, 36 మంది చనిపోయారు. వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క నేరస్తుడు ఆకానును చంపి కాల్చివేసిన తర్వాత మరి యెహోవా మళ్ళీ వారికి గైడ్ చేస్తూ మరి వాళ్ళకి చెప్పిందేంటంటే ఎనకాల మాటుగాండ్లను పెట్టమన్నారు. వెనకాలంటే ఇగో హాయిపురం ఇక్కడుంది. మరి దీనికి పక్కన ఉన్నటువంటి బేతేలు కాదు, అదొక పురం అని చెప్పాడక్కడ. సో, ఆ 2 కూడా 2 పట్టణాలకు సంబంధించినటువంటి ఒప్పందం ఉన్నట్లుంది. వారి సైన్యం గూడా వీరితో పాటు వచ్చినట్లుగా ఇక్కడ కనబడుతుంది యాక్చువల్‌గా. ఈ హాయి వారు వీళ్ళకి తెలవదు. ఎనకాల వీళ్ళు దాగి ఉన్నారని వీళ్ళకి తెలీదు. ఈ హాయి చెప్పినట్టుగా కొండ మీద ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం. సో, ముందటి వైపేమో యెహోషువ వెళ్ళాడు. ఇక్కడ నిలబడ్డాడు ఆపోజిట్‌గా. నిలబడితే అప్పుడు హాయి వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి అటాక్ చేయడానికొచ్చారు. చేస్తే ఈ యెహోషువ మళ్ళీ తిరిగి వాపస్ ఇట్లా వెళ్ళిపోతూ ఈ లోయ దాకా తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళు కూడా వీళ్ళని వెంబడిస్తూ చాలా దూరం వీళ్ళొచ్చిన తర్వాత అప్పుడు తిరిగి యెహోషువ మరి వారి పక్షాన ఈటెను మరి ఎదురుగా చూపించినప్పుడు ఇక్కడ మాటుగాండ్లు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ హాయి పట్టణాన్ని పట్టుకొని ఈ యొక్క పట్టణాన్ని కాల్చివేశారు. మరి ముందున్నటువంటి వీళ్ళు వెనక వైపు చూస్తే హాయి పట్టణం కాలిపోయినట్టుగా చూశారు. వెనకపోతేనేమో వాళ్ళకి తెలవదు ఇక్కడ వెనకాల మాటుగాండ్లు ఉన్నారని. 5,000 మంది ఉన్నారిక్కడ. సో, వీళ్ళు ఇది ఖాళీగా ఉంది. లోపల ఎవరు లేరు జనాభా. అక్కడ సొమ్మునంతా కొల్లగొట్టుకున్నారు. మళ్ళా తర్వాత కాల్చి పడేశారు దాన్ని. ఇక వీళ్ళు అదయిపోయిన తర్వాత వీళ్ళు తిరిగి వచ్చి ఇటువైపు నుంచి వీళ్ళు, అటువైపు నుంచి వాళ్ళు మొత్తం వీళ్ళందరిని 12,000 మందిని మొత్తం గూడా చంపేశారు అని రాసింది. తర్వాత వాళ్ళ రాజును గూడా వాళ్ళు చంపేశారు. ఇది యాక్చువల్‌గా ప్లాన్ ఇది. ఇది ఇలాగా జరిగింది యుద్ధం అనేది. సో, హాయిని గెలవటానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు. మన జీవితంలో కూడా ప్రతి పోరాటంలో దేవుని యొద్ద నుంచి మనము ప్లాన్ తీసుకోవటం, ఆయన గైడెన్స్ తీసుకోవటం మనకు చాలా సంఘపరమైనటువంటి విషయాలు గానియండి, తరఫున కుటుంబ సంబంధమైనవి కాదు. మీరు ఆఫీసులలో పనిచేస్తుంటే గనక, వారొక కంపెనీలో పనిచేస్తుంటే గనక, అక్కడ సమస్యలకు మీకు సంబంధం ఉంటే, మీరు ప్రార్థన చేసి దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క గైడెన్స్ అడగండి. అద్భుతమైన విధంగా ప్రభు మీకు సహాయం చేస్తాడు. నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా ఇలాంటి చిక్కులు చాలా వచ్చేవి నాకు కూడా. మరి నేనున్నటువంటి స్పాట్‌లో నేను ఇంజినీరింగ్ కాలేజ్‌లో 7 ఇయర్స్ వరకు సుమారుగా ఉన్నాను ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్‌లో. అక్కడ మరి ఇన్స్‌పెక్షన్ టైమ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయక్కడ. కాబట్టి ఆ ఇన్స్‌పెక్షన్ టీమ్‌ని లీడ్ చేయాల్సినటువంటి బాధ్యత నాకు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా. కాబట్టి నేను ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభువా! ఎలాంటి మరి తప్పు జరగకుండగా అందరికీ జ్ఞానమివ్వు. అందరూ కూడా అలర్ట్‌గా అన్నీ సరిగ్గా ఉండేటట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేసేవాడిని. నేనెన్ని సార్లు ఇన్స్‌పెక్షన్ లీడ్ చేశానో, అన్ని సార్లు కూడా ఆ యొక్క కాలేజీలకు సంబంధించిన ఒక కాలేజ్ కాదు. 2 ఇంజినీరింగ్ కాలేజీలు, హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజు, మెడికల్ కాలేజు వీటన్నిటిలో కూడా ప్రభువు గొప్ప విజయం ఇచ్చేవాడు. నా పాత్ర ప్రభువా! నేనిక్కడున్నాను. కాబట్టి నేను నీ బిడ్డను. నాకు జ్ఞానం ఇవ్వు ఆ సమయంలో అన్నప్పుడు అద్భుతంగా ప్రభువు సాయం చేశాడు. మీరు కంపెనీలో, ఆఫీస్‌లో ఎక్కడ పనిచేసినా మీ బాధ్యతగా మీరు ప్రార్థన చేస్తే అక్కడ ఉండేటటువంటి సక్సెస్‌కి కారణం మీరవుతారు. మనము యాకోబు యొక్క కుమారుడు యోసేపు సంగతి చూసాం. యోసేపుకు దేవుడు తోడై ఉండటం వల్ల వారికి ఆశీర్వాదం కలిగింది. మనకు కూడా దేవుడు తోడై ఉండటం వలన మనం పనిచేసేటటువంటి సంస్థకు గాని, ఆర్గనైజేషన్ గాని దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. కనుక అద్భుతమైన విధంగా ఈ యొక్క యుద్ధంలో వాళ్ళకు విజయం దేవుడు అనుగ్రహించాడు. సో, చివరగా 8వ అధ్యాయం 30, 31 చూస్తే గనక వాళ్ళు బలిపీఠం కట్టారు. బలిపీఠం ఏం చూపిస్తుందంటే ఆరాధనకి సాదృశ్యం. వాళ్ళు ఇదంతా విజయం వచ్చిన తర్వాత ప్రభువా! మరి అందులో వాళ్ళు దహన బలులు, సమాధాన బలులు అర్పించారని ఉంది. ఏ కొండ మీద బలిపీఠం కట్టించి దహన బలులు, సమాధాన బలులంటే దేవుడు ఇచ్చిన విజయానికి కృతజ్ఞతగా వాళ్ళు బలులు అర్పిస్తూ వచ్చారు వాళ్ళు. తర్వాత 8, 33 నుంచి 35 వాళ్ళు ధర్మశాస్త్రం చదివి స్థిరపరచబడ్డారు. ఈ 8, 33, 35 నెక్స్ట్ మీటింగ్‌లో మనము ఈ ఈ భాగంతోనే మనము కంటిన్యూ చేస్తామండి. కనుక ఇప్పుడు విన్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని
నెక్స్ట్ వెన్స్డే గాడ్ విల్లింగ్ విల్ మీట్ అగైన్. సో ప్రభు మనకు సహాయం చేయను గాక.